సిఐటియు మరియు 3 మండలాల రైతు సంఘాల ఆధ్వర్యంలో జైలూరు బోరో ధర్నా నిర్వహించడం జరిగింది. పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లోపల కూర్చోబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషు బాబ్జీ, రైతు సంఘం కార్యదర్శి అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటుందని, వీటికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం తగదని అన్నారు. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న శానిటేషన్ విభాగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం మండల కన్వీనర్ కుంచె చిన్న, కోనేటి రాజు, కరణం విశ్వనాథం, జి వీరబాబు, కేవీవి సత్యనారాయణ, నారాయణ రెడ్డి, కె అప్పన్న తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా జైలు బరో నిర్వహిస్తున్నాం. కార్మిక సంఘం, రైతు సంఘం, ఎస్ఎగాన్ సంఘం, వృత్తిదారులు అందరు కలిపి ఈ జైలు బరో నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలకి నిరసనగా నిర్వహిస్తున్నాం. 1942 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖుని మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జైలు బరో నిర్వహించడం జరిగింది. ఆ తేదీని పురస్కరించుకుని నిన్న చేయాలి, నిన్న వర్కింగ్ డే కాదు, అందుకని మీరు వచ్చేస్తాం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేయాల్సి వస్తుంది, ఈరోజు బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా చేయాల్సి వస్తాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమెరికాకి లొంగిపోయి రైతాంగ ప్రయోజనాలను పూర్తిగా వదిలిపెట్టేస్తుంది. ఇక్కడి నుంచి అమెరికాకి మన సరుకులు వెళ్తే 100% ట్యాక్స్ వేస్తారు. అమెరికా సరుకులు ఇక్కడికి వస్తే 0% ట్యాక్స్ వేస్తారు. ఇది చాలా అన్యాయం. లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. కార్మిక చట్టాలన్నీ సంపూర్ణంగా రద్దు చేసేసారు. వీటన్నిటికీ మేము వ్యతిరేకంగా ఈ జైలు బరో నిర్వహిస్తున్నాం. ఇది ఒక ప్రారంభం. ఎదరికెళ్ళే కొద్దీ సీరియస్ ఉద్యమాలు చేస్తాం. రాబోయే నవంబర్ 26 అనేటువంటిది రైతాంగ ఉద్యమాలు ఢిల్లీలో చేసిన దానికి ఒక సింబాలిజం. ఇప్పటి నుంచి ఆ నవంబర్ 26 వరకు కూడా పెద్ద ఎత్తులు చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తాం.